అనగనగా ఒక రాజ్యం, ఆ రాజ్యాన్ని ఒక రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. సో వీడేంటి రాజ్యాలు రాక్షసులు అంటారు, అవి లేవు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. అయితే ప్రస్తుత సమాజంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఈ రాక్షసులు లేని లోటుని భర్తీ చేస్తున్నారు. 2017 ఉన్నావో రేప్ కేసు. సో దీనికోసం నేను షార్ట్గా చెప్పేస్తా. ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రంలో ఉన్నావో అనే నియోజకవర్గం ఉంది. దానికి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్. సో వీడు 2017లో ఒక మైనర్ని రేప్ చేశాడు. అయితే ఆ విక్టిమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే పోలీసులు కేసు తీసుకోలేదు. రివర్స్లో ఈ విక్టిమ్ తండ్రిని పోలీసులు ఒక తప్పుడు కేసులో అరెస్ట్ చేసి కస్టడీలోనే చంపేశారు. సో దీని మీద విక్టిమ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ముందు ఆత్మహత్యకు ప్రయత్నిస్తే రాష్ట్ర పోలీసుల నుంచి కేసుని సిబిఐకి అప్పగించారు. అప్పుడు కూడా ఆ ఎమ్మెల్యే ఈ విక్టిమ్ని చంపేద్దామని చెప్పి విక్టిమ్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఒక ట్రక్తో గుద్దించాడు. దాని నుంచి ప్రాణాలతో బయటపడిన విక్టిమ్ తన బంధువులిద్దరిని కోల్పోయింది. అయినా సరే న్యాయం కోసం నించుంది. 2019 సంవత్సరంలో సెషన్స్ కోర్టు ఆ ఎమ్మెల్యేకి జీవిత ఖైదు శిక్ష విధించడం జరిగింది. సో ఇక్కడతో కథ అయిపోయింది అని చెప్పి మనం భావిస్తే మనం ఈ వీడియో చేయం. కానీ రీసెంట్గా 2025లో ఢిల్లీ హైకోర్టు ఈ జీవిత ఖైదు శిక్షను సస్పెండ్ చేసి మళ్ళీ ఆ రేపిస్ట్ని జనాల్లోకి తీసుకొచ్చింది. సో ఏ లూప్ హోల్ని ఆ ఎమ్మెల్యే వినియోగించుకొని బయటకు వచ్చాడు అనేది తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. దాని మీద ఒక అనాలిసిస్ చేసి వీడియో పెడతాను.